భారత స్టార్ క్రికెటర్లు కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు తలెత్తినట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణంగా మెదిలిన ఈ అన్నదమ్ములు తాజాగా పరస్పరం ఎదురుపడినా పెద్దగా పలకరించుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఐపీఎల్ 2026లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కృణాల్ పాండ్యా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్న ఇరు జట్ల ముఖాముఖి తలపడినప్పుడు అన్నదమ్ములు ఆప్యాయంగా మెలగడం గతంలో కనిపించేది. అయితే తాజా ఎడిషన్ లో ఇటీవల ముంబైతో ఆర్సీబీ తలపడగా హార్దిక్ అవుట్ అయిన సమయంలో కృణాల్ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తరువాత కూడా ఈ తోబుట్టువులు ఎడముఖం పెడముఖంగానే కనిపించారు. ఇక హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ఇటీవల వీరి తల్లిని కలిసింది. ఆ సమయంలో కృణాల్ కుటుంబం కూడా ఆమెతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ నటాషా నుంచి విడిపోయిన కొన్నాళ్లకే మిహికా శర్మ అనే మోడల్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు నటాషాతో తనకు కలిగిన కుమారుడు అగస్త్యను కూడా మిహికకే అప్పగించినట్లుగా వదంతులు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాలే పాండ్యా బ్రదర్స్ మధ్య విభేదాలకు కారణమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహిక విషయంలో కృణాల్ హార్దిక్ పై సీరియస్ గా ఉన్నాడని వాటి సారాంశం. ఈ విషయం గురించి తాజాగా కృణాల్ పాండ్యా నర్మగర్భంగా స్పందించారు. ఆర్సీబీ పాడ్కాస్ట్ లో భాగంగా హోస్ట్ డానిష్ సైత్ కృణాల్ పాండ్యాను పరోక్షంగా హార్దిక్ గురించి అడిగారు. అంతా ఓకేనా, ఏదైనా యుద్ధం జరుగుతోందా అని ప్రశ్నించాడు. ఇందుకు కృణాల్ గట్టిగా నవ్వేశాడు తప్ప బదులివ్వలేదు. కాగా టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజయం తర్వాత హార్దిక్ కు కృణాల్ శుభాకాంక్షలు చెప్పలేదు. అదేవిధంగా కృణాల్ బర్త్డేకు హార్దిక్ పాండ్యా కూడా విష్ చేయలేదు.